నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ టైంలో రైట్ ప్లేస్లో మనం పెట్టేటువంటి ఆ పెట్టుబడి ఫ్యూచర్కి కొండంత అండగా నిలబడుతుందని చెబుతూ ఉంటారు. అలాంటి ఒక రైట్ ప్లేస్ని సజెస్ట్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ప్రస్తుతం నేనున్నాను గట్కేసర్లో ఉన్నటువంటి నిషిజ అక్షిత ఈస్టర్న్ మెడోస్ అనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇది దగ్గర 170 ఎకరాలు ఉంటుంది. అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవాలి. ఇక్కడ వెంచర్ దగ్గరికి వచ్చి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. ప్రస్తుతం ఎంట్రన్స్లోనే నేను ఉన్నాను. ఇక్కడికి రావడానికి కూడా వే చాలా ఈజీ అండి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అన్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఓఆర్ఆర్ నుంచి అలాగే పోచారం ఐటీ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి జస్ట్ ఒక 20 నిమిషాలు పడుతుంది హార్డ్లీ. అంటే మినిట్స్లోనే మనం ఇక్కడికి చేరుకోవచ్చు అనమాట. సో అన్నిటికీ వెసులుబాటుగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ఏరియా కాబట్టి ఇది మంచి ప్లేసే, ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడం నా వంతు. కానీ ఒక్కసారి మొత్తం వెంచర్ అంతా మీకు చూపించాలిగా. డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఇక్కడ ప్రస్తుతం జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఇంకా చుట్టూ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక లేట్ ఎందుకు, వెంచర్ చూసేద్దామా రండి. ఇక్కడ నుంచి కొంచెం మనం ఇక్కడ కార్లో వెళ్ళిపోవచ్చు. జస్ట్ మనకి ఇక్కడ నుంచి సైట్ సీయింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. దూరంగా కొండలు అవన్నీ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రెసిడెంట్ రమేష్ గారు, డైరెక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. వారి మాటల్లో ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్కారం లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది, బట్ ఇంత చేంజా? లాస్ట్ టైం ఒకసారి వచ్చాను గట్కేసర్ వెంచర్, చాలా మందికి చూపించాము. చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా విజిటింగ్కి వచ్చారు. సో కానీ అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ప్రోగ్రెసివ్ ఉంది, వర్క్ బాగా జరిగింది. సో రమేష్ గారు ఏం చెప్తారు? ఏంటండి వెనకుండి మొత్తం నడిపిస్తున్నారు కదా, చెప్పండి. అంటే ఇంకా ఎలా, అంటే ప్రాజెక్ట్ ఇంకెంత డెవలప్ కాబోతోంది, ఇంకా ఎన్ని రోజులు? అంటే హామీ ఇచ్చినటువంటి ఎవ్రీడే, అంటే కామన్గా ఒక్క మాట చెప్తాను, ప్రామిస్ ఇవ్వటం వేరు, అది నిలబెట్టుకోవటం వేరు. మేము ఇది ఫినిష్ చేస్తామండి ఇంత టైంలో అని చెప్పటం వేరు, చేసి చూపించడం ఇంకా వేరు కదా. సో అది కనబడుతోంది ఇక్కడ. ఏం చెప్తారు ప్రాజెక్ట్ గురించి? అంటే ఇది యాక్చువల్గా పెద్ద ప్రాజెక్ట్ అవ్వటం వల్ల ఇంకా మీకు చాలా తక్కువ ప్రోగ్రెస్ అయినట్లండి. అసలు మాకున్న స్పీడ్కి అయితే ఇది కాదు మా స్పీడ్, ఇంకా స్పీడ్గా చేసేస్తాం. కొంచెం రాకీ రావటం, అప్ అండ్ డౌన్స్ కొంచెం లెవెల్ చేసుకోవటం వల్ల కొంచెం ప్రాజెక్ట్ డిలే అయింది. లేదంటే చిన్న ప్రాజెక్టులు ప్లెయిన్గా ఉన్న ల్యాండ్స్ అయితే మాకు 5-6 monthsలోనే కంప్లీట్ అయిపోతాయండి. చాలా ఫాస్ట్. ఇది ఓవరాల్గా ఇప్పుడు మనం 93 acres మనం ఫస్ట్ ఫేజ్ చేస్తున్నాము. ఓవరాల్గా 170 acres అండి. అవును, 170లో 93 ఫస్ట్ ఫేజ్ అండి. మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయాలి. దానికోసం ఇది బాగా స్పీడ్ చేస్తున్నాం మేడం. కొంచెం లేట్ అయింది, అయినా కూడా మాకున్న ఇంకా పెంచుతున్నాం, మిషనరీ అది పెంచుకుంటున్నాము. వీలైన తొందరగా ఫినిష్ చేసేసి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసుకోవాలండి. దానివల్ల చాలా స్పీడ్ అప్ అవుతుంది. లక్ష్మి గారు, ఇక లొకేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలి మీ నుంచి. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ గా లొకేషన్ కావాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి రాగానే చాలా వరకు వెంచర్స్ మనకు కనిపిస్తున్నాయి. లొకేషన్ ప్రాధాన్యత, అంటే ఇక్కడే ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పండి. అవునండి, మీరు అడిగినట్టు మెయిన్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే లొకేషన్ చాలా ఇంపార్టెంట్. కంపెనీ స్టాండర్డే కాకుండా లొకేషన్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మన ఈ గట్కేసర్ దగ్గర ఉన్న లొకేషన్ ఏంటంటే, ఎటు చూసుకున్నా ఇప్పుడు వరంగల్ హైవేలో వస్తే మన గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 10 minutes డ్రైవ్లో ఉంటాం. ఔషాపూర్ దాటిన తర్వాత కొండమడుగు దగ్గర లెఫ్ట్ తీసుకుంటాం. ఇదే రోడ్డు మళ్ళీ మనకి ఓఆర్ఆర్కి ఎవే వెళ్ళకుండా కీసరా, ఈసీఐల్ నాగారం రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. సో అది మళ్ళీ మనకి సిటీకి కనెక్ట్ అవుతుంది. సో ఎటువైపు చూసుకున్నా సిటీకి నియరెస్ట్ అవుతుంది. సో ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి దగ్గరలో 10 minutes డ్రైవ్ డిస్టెన్స్లో మాదారం ఐటీ పార్క్ ఒకటి ఉంది. ఆల్రెడీ పోచారం ఐటీ అవి రన్నింగ్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ రన్నింగ్లో ఉంది. సో ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ది ఒక్కటే ఆస్పెక్ట్ కాకుండా రెసిడెన్షియల్గా ఫాస్ట్ గ్రోత్ ఉందండి. ఈ లొకేషన్లో చూసే వాళ్ళు ఏంటంటే మేమే ఇల్లు కట్టుకుని ఉండాలి, మేమే ఉండాలి అనే ఆలోచనతో చూసుకుంటున్నారు చాలా వరకు. పీస్ఫుల్ లొకేషన్ సిటీకి దగ్గరలో. మనకి పీస్ఫుల్ లొకేషన్ కావాలి అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50 kilometers అవే వెళ్తే కానీ దొరకదు. బట్ మనకి ఫార్చునేట్లీ ఇక్కడ సిటీకి దగ్గరలో
ప్రశాంతమైన వాతావరణంలో డెవలప్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనకి మేము ఇచ్చే ఫెసిలిటీస్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ప్లస్ అవుతుందండి. సో దాని గురించి ఈ లొకేషన్ ఈ సరౌండింగ్లో చూసుకుంటే మనకి దగ్గరలో రాగాల రిసార్ట్, శ్రీనిధి రిసార్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అవి ఏంటంటే మనం 1 or 2 days వెళ్ళి స్టే చేసి బ్యాక్ రావడానికి ఆ రకంగా చేస్తున్నారు. సో దీంట్లో మేము ఏంటంటే హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మనకంటూ ఒక సొంత ప్లాట్ ఉంటుంది. ఈ ఎమ్యూనిటీస్ అనేది కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ రకంగా రిసార్ట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. ఓకే, అంటే మెంబర్షిప్ అని ఒకటి ఏదో విన్నాను. మెంబర్షిప్ కూడా మనకి 15 years ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. ఓకే ఓకే. సో అన్ని ఒక్కసారి ఇక్కడ పెట్టుబడి పెట్టామంటే ఇన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి బెనిఫిట్స్ ఉంటాయి మనం పొందొచ్చు. రమేష్ గారు, అంటే లాస్ట్ టైం వచ్చాము, వీడియో చేసాము, ఇక్కడ వరకు ఓకే. బట్ ఇప్పుడు ఫ్రెష్ గా చూస్తున్న వాళ్ళు రైట్ ప్లేస్ లో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది రైట్ టైంలో చేయాలి అని ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు ప్రాజెక్ట్ గురించి? ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఓకే, బట్ ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి? కమ్యూనిటీస్ అంటే ఒకటే మేడం, మనం చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఓవరాల్గా హెచ్ఎండిఏకి ఏదైతే రూల్స్ ప్రకారం కావాలో అది అందరూ చేస్తారండి. కాబట్టి మనం ఇక్కడ డిఫరెంట్గా చేస్తుంది ఏంటంటే రిసార్ట్ ఫెసిలిటీ మేడం. ఓకే, రిసార్ట్ ఫెసిలిటీ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైనా కూడా చాలామంది ప్లాట్లు కొంటారు, పెట్టుకుంటూ ఉంటారు. అయ్యేప్పటికీ 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు వాళ్ళ పిల్లల కోసం పెడుతూ ఉంటారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో ప్లాట్ కనుక కొని పెట్టుకోగలిగితే మనం ఇచ్చే ఫెసిలిటీస్కి వాళ్ళు ఇప్పుడున్న ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి ఎంజాయ్ చేయడానికి వీలవుతుందండి. ఎప్పుడో మా పిల్లలు ఎంజాయ్ చేస్తారనేది కాకుండా ఇప్పుడున్న పేరెంట్స్ కూడాను పిల్లలతో పాటు వచ్చి ఇక్కడ 1 or 2 days స్టే చేసి పిల్లలతో హ్యాపీగా గడిపి వెళ్ళే ఫెసిలిటీస్ మనం ఇక్కడ ఇస్తున్నామండి. దానికోసమనే ఇక్కడ మనం పెట్టుకోవడం అనేది మన తరానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది ఎప్పుడో ఫ్యూచర్ అని కాకుండా ఇప్పుడే మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా మనం దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు, ఆ హ్యాపీనెస్ తీసుకోవచ్చు. మన పిల్లలతో వస్తాం, స్విమ్మింగ్ పూల్లో పిల్లలు ఆడుకుంటూ హ్యాపీగా గడుపుతుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. అలాంటిది మనం ఎంజాయ్ చేయడానికి, దాంతోపాటు అప్రిషియేషన్ అనేది ల్యాండ్ ఎక్కడైనా ఉంటుందండి. ఎక్కడ కాకపోయినా మనం ప్రపంచంలో ఎక్కడ పెట్టినా కూడా ల్యాండ్ అప్రిషియేషన్ తప్పదు. బట్ ఎంత ఉంటుందనేది కూడా ఎంత ఉంటుందనేది ఇప్పుడు మనం ఇది సింపుల్గా తీసుకుంటే సికింద్రాబాద్కి చాలా నియరెస్ట్ ప్లేస్ అండి. వితిన్ మనం 1/2 hour జర్నీలో కూడా మనం వితిన్ షార్ట్ పీరియడ్, షార్ట్ డిస్టెన్స్లో కూడా మనం మంచి ప్రైస్ ఇస్తున్నాం. అందువల్ల ఏంటంటే రేట్లు కూడా కంపేర్ చేసుకుని ఎంతో దూరం యాదగిరిగుట్ట కానీ ఇంకా చాలా దూరం ఆలేరు, అటువైపు జనగాం, చాలా ప్లేసుల్లో వెంచర్స్ నడుస్తున్నాయండి. అక్కడ ఎంక్వైరీ చేసుకుని వచ్చి ఇక్కడ మన ప్రైసులు తెలుసుకుని కొనుక్కోవచ్చు అండి. దాంతో పోల్చుకుంటే చాలా బెస్ట్ లొకేషన్ కదా, వాటితో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అండి. సెమీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటున్నారు ఈ ప్రాజెక్ట్ ని, అంటే ఎటువంటి అమ్యూనిటీస్ మీరు అందిస్తున్నారు ఇక్కడ? అవునండి, మనకి ఈ నిషిజ అక్షిత ఈస్టర్న్ మెడోస్ అనేది సెమీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మీరు అన్నట్టు. దీనిలో ఏమిస్తున్నామంటే హెచ్ఎండిఏ అప్రూవల్, ఈ కామన్ ఎమ్యూనిటీస్ అన్ని వెంచర్స్ ఇస్తారు. స్పెషల్గా మేము ఏంటంటే 4 acresలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇస్తున్నాము. ఈ క్లబ్ హౌస్లో కూడా మనకి స్పా, జిమ్, యోగా సెంటర్, వీటితో పాటు ఫంక్షన్ హాల్ విత్ రూమ్స్, అసోసియేట్ రూమ్స్, ఇలా కొంచెం ఎలా అంటే కామన్ పీపుల్ కూడా లగ్జరీ ఎమ్యూనిటీస్ని ఎంజాయ్ చేసే పద్ధతిలో ఇస్తున్నామండి. ఇక బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని విత్ ఇన్ ది వెంచర్ లోనే మనకు ఉంటాయి. మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే జనరల్గా లగ్జరీయస్గా ఉండాలని ఉన్నా అంత అఫర్ట్ చేసే అంత పరిస్థితి ఉండదు. అవును, మన ఈ వెంచర్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే తక్కువ బడ్జెట్ మినిమం ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకుని కొంచెం ప్రీమియం వెంచర్స్లో మనం ఎలాంటి ఎమ్యూనిటీస్ పొందుతామో అలాంటి విధంగా పొందేటట్టు ఈ వెంచర్లో ఇస్తున్నాము. కాస్ట్ విషయం ఎప్పుడో ఒక డిస్కషన్ ఏంటండి, కంపల్సరీ అడుగుతూ ఉంటారు. అక్షిత వారిది ఒక వీడియో పోస్ట్ ఏంటంటే, ఎస్ ఈ వెంచర్ ఏదో బాగుంది, వీళ్ళు చెప్పారు, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కాస్ట్ ఎంత? కాబట్టి నేను అదే క్వశ్చన్ మీ ముందు ఉంచుతున్నాను. కాస్ట్ అనేది జనరల్గా మనం స్టార్టింగ్లో ఒక ప్రైస్ అనుకుంటాం మేడం. డెవలప్మెంట్ కాకముందు కాస్ట్ టు కాస్ట్ ఇస్తాము. కొంచెం డెవలప్మెంట్స్ అయిన తర్వాత కొంచెం ప్రాఫిట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చాలా అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి. అందువల్ల అంటే కాస్ట్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఒక బెస్ట్ ప్రైస్ ఉంటుంది, కొంచెం డెవలప్మెంట్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మనం కొంచెం పెంచుకుంటుంటాము. అందువల్ల మనం వాటిని రివీల్ చేయలేము. ఇప్పుడు మనం ఒక మాట చెప్పామనుకోండి, ఇక ఎప్పటికి ఇదే పట్టుకుంటూ ఉంటారు కస్టమర్స్.
రమ్మని వచ్చి సైట్కి వచ్చి చూసుకుని ఈ రోజు ఉన్న రేటు ప్రకారం డెఫినెట్గా బెస్ట్ ప్రైస్ ఉందా లేదా కంపారిజన్ సరౌండింగ్ వెంచర్స్తో అది చూసుకుని కొనుక్కోమనే సలహా ఇస్తాను మేడం. మిగతా వాటితో ఒక్కసారి కంపేర్ చేసుకుని అని చెప్తాను. అవును. అంటే అక్షితకి మంచి పేరు ఉంది, అంటే ఈ రంగంలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్స్ అండి. అవును. అందులో నువ్వు చేసినటువంటి వర్క్స్ కూడా చూస్తూ ఉంటారు. సో ఇన్ని ప్రాజెక్ట్స్ మన కాంపిటీషన్ చాలా చాలా వచ్చేస్తూ ఉన్నాయి. అక్కడ ఎక్కడా కాదు మీరు అక్షితకే రండి ఇక్కడే ఇన్వెస్ట్ చేయండి అని మీరు ఎంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నామంటే మనం ఇప్పటి వరకు చేసిన ప్రతి వెంచర్ కూడాను మంచి అప్రిషియేషన్లో ఉన్నాయండి. మన దగ్గర కొన్న ప్రతి క్లయింట్ కూడాను హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏ రోజు రీసేల్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా రీసేల్ అయిపోతున్నాయి, ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల దానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్లు అండి. మన సైట్లో ఇచ్చే మెయింటెనెన్స్లే వీటన్నిటికి కారణం. ప్లస్ వాళ్ళు వచ్చి మనకి ప్లాట్ రీసేల్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా మన తరపు నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాం. అందువల్ల ఎక్కడ స్ట్రక్ అయ్యే పరిస్థితి రాదండి క్లయింట్స్. రైట్. సో ఫైనల్లీ ఏం చెప్తారు? ఇక్కడ పెట్టుబడి పెడదామని వచ్చే వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటారు, పెడదామా వద్దా పెట్టుబడి ఆలోచిద్దామా అని అలా తటపటాయిస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్? పర్టికులర్గా ఈ వెంచర్లో అయితే మేడం మనం కంపారిజను మన మహేశ్వరం కానివ్వండి, శంషాబాద్ కానివ్వండి, ఇవన్నీ కూడా గత 15-20 సంవత్సరాలు 2005లో ఆ టైంలో మేము శంషాబాద్ ఏరియాలో కొన్ని వెంచర్లు చేసామండి. ఆ రోజు రోడ్ ప్యాటర్న్ సరిగా లేదు. మహదీపట్నం నుంచి చాలా ట్రాఫిక్లోంచి వెళ్లాల్సి వచ్చేది. 2 గంటలు జర్నీ పట్టేదండి మేము శంషాబాద్ వెళ్ళటానికి. శంషాబాద్, కొత్తూరు ఆ ఏరియా చేసేటప్పుడు ఈరోజు షాద్ నగర్ కూడాను వితిన్ 1 అవర్ లోపు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఒకటి పివి నరసింహారావు ఫ్లైఓవర్ వేయటం ఒకటి రీజను, నెక్స్ట్ రింగ్ రోడ్ రావటం. ఈ 2 రోడ్డు ఫెసిలిటీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో మనకి డిస్టెన్స్ అనేది షార్ట్ అయిపోతుంది మేడం. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది కూడా అదేనండి. ఇప్పటి వరకు మనం ఉప్పల్ నుంచి ఇక్కడ రావాలంటే ప్రజెంట్ ట్రాఫిక్ కండిషన్లో గంట పడుతుంది మేడం. కానీ మనకి ఇప్పుడు ఈ స్కైవే ఫ్లైఓవర్ చేస్తున్నారు కదా, ఏది సిటీ ఉప్పల్లో మన మెట్రో స్టేషన్ దగ్గర నుండి అవుటర్ రింగ్ రోడ్ అటాచ్మెంట్కి అన్ని రూట్లు వేస్తున్నారు మేడం. అట్లా షామీర్పేట రూట్లో కానివ్వండి, గట్కేశ్వర రూట్లో కానివ్వండి, షామీర్పేట రూట్కి మనం రీసెంట్గా శాంక్షన్ అయింది. ఇది ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది, కొంత ఫ్లైఓవర్ అయిపోయింది. ఇది స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మనం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 1/2 అవర్లో ఇక్కడ ఉంటాం. ఎంత షార్ట్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రైస్లో ఎక్కడ దొరుకుతాయి మేడం? ఈరోజు 1-2 లక్షలు ఎక్కడైనా ఒక రెసిడెన్షియల్ ఉన్న చోట 1 నుంచి 2 లక్షల మధ్యలోనే పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. మనకి 10-15 వేల బడ్జెట్లు అనేటప్పటికి దొరకవు కదా. ఇప్పుడు ఈ టైంలో తీసి పెట్టుకుంటే అప్పటికి ఇవి ఆ రేంజ్లోకి వెళ్ళిపోతాయండి. అవన్నీ ఫ్లైఓవర్స్ వచ్చి రేట్లు పెరిగిపోయిన తర్వాత కొనటం అనేది ఫూలిష్ అండి. ఆ ఫెసిలిటీస్ వస్తాయి అని మనకు తెలిసినప్పుడే ముందు కొనుక్కుంటే అప్రిసియేషన్ మనం ఎంజాయ్ చేయొచ్చు. లక్ష్మి గారు, ఈస్టర్న్ మెడోస్ ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల అప్రిసియేషన్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే చాలా మంది ఫ్యూచరే ఆలోచిస్తారు, ఇప్పటికిప్పుడు ఉండిపోదామని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. మన పిల్లలకు ఉపయోగపడుతుంది కదా, తర్వాత మనం రిటైర్ అయ్యే టైంకి ఉండొచ్చు కదా, ఇలా ఆలోచిస్తారు కామన్గా మైండ్ సెట్. అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అప్రిసియేషన్ ఎలా ఉంటుంది? మెయిన్ ఈ లొకేషన్ వచ్చి మనకి వరంగల్ హైవేకి నియరెస్ట్ అవుతుంది. మనం వేరే వాటితో కంపేర్ చేసుకుంటే వరంగల్ హైవే ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఉప్పల్ నుంచి మనకి అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా హైవే అనేది ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. సో మనకి యాదగిరిగుట్ట వరకు కూడా మెట్రో ప్రపోజల్ ఉంది. సో మెట్రో రేపు ఫార్మేషన్ అయిన తర్వాత కూడా ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అదొక రీజను. మనకి ఈ వెంచర్లో రేట్ అప్రిసియేషన్ కూడా మేము ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో చేసేది జస్ట్ కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నాం. సో మన సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో రెసిడెన్షియల్ వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే మన ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యి మనం సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసేటప్పటికి మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఉంటాయి, అప్రిసియేషన్ కూడా మనం పెరుగుతుంది. సో సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అయ్యే టైంకి మంచి బెనిఫిట్లో ఉంటారు. సో సిటీకి దగ్గరలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇది కరెక్ట్ టైం. సో ఎంత ఫాస్ట్గా ఇన్వెస్ట్ చేస్తే అంత బెటర్ అండి. సో ఎలా అండి విజిట్ చేయటం కానీ ఇక్కడికి రావటం టైమింగ్స్ ఏమైనా పర్టికులర్గా ఉంటాయా? అసలు ఒకవేళ నచ్చితే ఎలా బుకింగ్ ప్రాసెస్ ఇవన్నీ చెప్పండి. ఏం లేదు, మీ ఫ్రీ టైంలో మీరు డైరెక్ట్ రావచ్చు. మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ నేనే డీటెయిల్స్ ఇస్తాను. సో సైట్ విజిట్కి కూడా నేనే కోఆర్డినేషన్ అంతా ఉంటుంది. సో మనకి వెంచర్ వచ్చి మన స్టాఫ్ ఉంటారు, సైట్స్ చూపించడము, ఈ ప్రైస్ విషయం అంతా కూడా నేనే చూసుకుంటాను. మనకి లోన్ ప్రాసెస్ కూడా ఉంది. అప్రాక్సిమేట్లీ 40 to 50% లోన్ కూడా వస్తుంది మార్కెట్ వాల్యూలో. సో మీరు ఏమైనా విల్లింగ్ ఉంటే కనుక ప్రొసీడ్ అవ్వచ్చు. సో మొత్తం బడ్జెట్ పెట్టేద్దాము అని కాకుండా లోన్ కూడా వెళ్ళొచ్చు, ఆ అవకాశం అయితే అవకాశం కూడా. సో మొత్తం మీద
ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారండి బాగా. ఎందుకంటే ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు వచ్చేటప్పటికి ఎక్కడ అని వెతుకుతున్నారు. బట్ అందులో ది బెస్ట్ ఇవ్వగలిగేది అక్షిత అనేది నాకు తెలుసు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ట్రావెల్ అవుతున్నాం కాబట్టి. మమ్మల్ని కూడా చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు, నెంబర్స్ అడగడం, నేను మీకు చెప్పడం కానీ ఇలా. సో ఇంకా ఫాస్ట్గా ఇంకా డెవలప్ అయితే ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. ది బెస్ట్ ప్లేస్ కాబట్టి. సో విషింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్, సో చూస్తున్నారు కదా, రైట్ టైం అండి. మనం ఒకటే ఆలోచిస్తాము ఇదే కరెక్ట్ టైము, కాకపోతే కరెక్ట్ ప్లేస్ కావాలని వెతుకుతాం. అలాంటి వాళ్ళకి అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్ ది బెస్ట్ అండి. అందులోనూ గట్కేసర్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇదేంటంటే సెమీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అండి. 170 ఏకర్స్ అంటున్నారు. ఎంత పెద్దదో ఆలోచించండి. ఫస్ట్ ఫేజ్లో 93 ఏకర్స్ స్టార్ట్ అవుతుంది. ఇందులోనే డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎమ్యూనిటీస్ ఇంకా ఇక్కడ మేము నార్మల్గా చెప్పున్నాం, కానీ మీరు వచ్చి చూస్తే క్లియర్గా తెలుస్తుంది. లక్ష్మి గారు కానీ రమేష్ గారు కానీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమాత్రం లేట్ చేయొద్దు. హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయి. అరే మిస్ అయిపోయామే అని మీరు అనుకోకుండా ఉండాలంటే ఫాస్ట్గా కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే అడ్రస్ కూడా ఫుల్ డీటెయిల్స్తో ఇచ్చాను, వచ్చి విజిట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.